గైస్, వెల్కమ్ టు మై ఛానల్ హేమ హంగామా అండ్ వెల్కమ్ టు మై డ్రామా. బాగుంది కదా, ప్రాస్ చాలా బాగుంది. అండ్ ఈరోజు హేమ హంగామాలో ఫిల్మ్ అప్డేట్ ఏంటంటే పొద్దున్నే మత్తు వదిలించుకుని మరి మత్తు వదలరా 2 మూవీకి వెళ్ళిపోయాను అనమాట. మరి యాజ్ యూజువల్ 1 అంత బాగున్నప్పుడు 2 కూడా అదిరిపోద్దనే స్కోపు, అందులో ఉండే పెర్ఫార్మెన్స్ అన్నీ ఆలోచించుకుని వెళ్తాం కదా. నేను కూడా అలాగే వెళ్ళానప్ప. అండ్ ఈసారి చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే అందరి పెర్ఫార్మెన్స్ని మన సత్య అమ్మ ఆంఫట్ స్వాహా చేస్తాడనమాట. ఎవ్వరు ఆంతలేదబ్బా నిజంగా స్క్రీన్ మీద. సత్య కామెడీ ఈజ్ వేరే లెవెల్, అల్టిమేట్, ట్రెమెండస్ అనమాట. ఇంకా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈసారి ఇందులోకి ఫిట్ ఇన్ అయింది మన చిట్టి అంటే ఎవరో కదా, మన ఫరియా అబ్దుల్లా అనమాట. సో ఫరియా అబ్దుల్లా తనకి మంచి క్యారెక్టర్ పడ్డదని అయితే నాకు అనిపించింది. తన హైట్కి, తన పర్సనాలిటీకి చాలా రిలేటబుల్, చాలా సూటబుల్ క్యారెక్టర్ అని చెప్పొచ్చు. సింహ పర్ఫార్మెన్స్ కూడా చాలా చాలా బాగుంది. బట్ మెయిన్ థింగ్ ఏంటంటే ప్లస్ మైనస్ కూడా సత్యానే చెప్పాలి. సత్య ఉంటే సత్యాన్ని తప్ప ఇంకెవరిని చూడట్లేదు. అలాగే మైనస్ ఏంటంటే సత్య ఉండడం వల్ల ఇంకెవరిని చూడడానికి స్కోప్ లేదనమాట. దట్స్ వాట్ ద బిగ్గెస్ట్ మైనస్ అని చెప్పొచ్చు. అదే బిగ్గెస్ట్ ప్లస్ అని కూడా చెప్పొచ్చు. బట్ ఓవరాల్గా సత్య అయితే చితక్కొట్టి ఆరేసేసారని చెప్పాలి. అంత బాగా నటించారు. ముఖ్యంగా నాకు క్లైమాక్స్లో ఒక ఎపిసోడ్ వస్తుందండి, చెప్పను. ఓల్డ్ చిరంజీవి గారిని గుర్తు చేసే ప్రయత్నాలన్నీ చేస్తారనమాట. అందులో సత్య గారి కాస్ట్యూమ్ కానీ పర్ఫార్మెన్స్ కానీ అద్రిపోయినాయి అని చెప్పొచ్చు. అంత బాగున్నాయి. గ్రిప్పింగ్గా ఫస్ట్ పార్ట్ నుంచి సెకండ్ పార్ట్కి కనెక్టివిటీస్ని అన్ని కనెక్ట్ చేసి ఆ క్యారెక్టర్స్ని యూటిలైజ్ చేసి చేయడం చాలా బాగుంది. స్క్రీన్ ప్లే చాలా బాగుంది. ముఖ్యంగా కాలభైరవ్ గారి మ్యూజిక్ అద్రిపోయిందని చెప్పొచ్చు. పాటలు కానీ, ఆ పాటలు అంటే సపరేట్గా ఏముండదు, బట్ ఆ ఇన్వాల్వ్ అయ్యే తీరు. అండ్ ముఖ్యంగా ఇందులో ఒకటి చెప్పాలండి, అజయ్ గారిని చైల్డ్ క్యారెక్టర్ నుంచి ఇప్పుడున్నటువంటి క్యారెక్టర్ వరకు మలిచే విధానం చూపించారు చూడండి. అది మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు మీరు థియేటర్లో. అది ఫీల్ పోతుందని చెప్పట్లేదు నేను. ఆయన్ని యంగ్ ఏజ్ నుంచి మిడ్ ఏజ్ అజయ్ అంటే టీనేజ్ అజయ్, ఆ తర్వాత ఇంకొక ఇప్పుడున్న ప్రజెంట్ అజయ్కి ఒక చిన్న ఏజెస్ అన్నది చూపిస్తారనమాట. అది మాత్రం చాలా చాలా బాగా మిక్సప్ చేశారని చెప్పొచ్చు. స్టోరీ పరంగా చూసుకుంటే మనం ముందు దాంట్లో చూసుకున్న స్టోరీ ఏదైతే ఉంటుందో ఇందులో ఏంటంటే ఒక హీ టీమ్ అని ఉంటుంది. వీళ్ళు హీ టీమ్కి ఎలా వెళ్ళారో కూడా మనకి చూపిస్తారనమాట. వీళ్ళు ఏంటంటే హీ టీంలో కేసెస్ని సాల్వ్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా కిడ్నాప్ కేసు అవన్నీ వాటి గురించి సాల్వ్ చేస్తూ ఉంటారనమాట. అయితే ఇందులో వెన్నెల కిషోర్ గారు ఒక మంచి సెలబ్రిటీ స్టార్ అనమాట, యువ అనమాట. సో ఆయన సెలబ్రిటీ స్టార్, ఆయన ఎలా కేసులో ఇన్వాల్వ్ అయ్యాడు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇందులో అజయ్ కూడా వన్ ఆఫ్ ద విలన్ అని చెప్పేస్తా. ఇందులో కొంచెం సెక్స్ రాకెట్కి సంబంధించి ఇలాంటి వ్యవహారాలన్నీ ఉంటాయి అనమాట. ఇవన్నీ ఎలా ఎక్స్పోజ్ చేశారు. ఒక కేసులో సింహ అండ్ సత్య ఇరుక్కుపోతారనమాట. వాళ్ళిద్దరు ఆ కేసులోంచి ఎలా బయటకు వచ్చారు, అసలు చిట్టి వీళ్ళ దుష్మనా లేదంటే వీళ్ళ ఫ్రెండా, ఐ మీన్ చిట్టి మీన్స్ మన ఫరియా వీళ్ళ దుష్మనా వీళ్ళ ఫ్రెండా అన్నది తెలుసుకోవాలంటే మాత్రం ఏం చేయకండి, అర్జెంటుగా బుక్ మై షో ఓపెన్ చేయండి, టికెట్ బుక్ చేసుకోండి. మత్తు వదలరా 2 బుక్ చేసుకుని థియేటర్స్కి వెళ్ళి చూసేయండి. కన్ఫామ్గా ఫన్ రైడ్ గ్యారంటీ, పక్కా పైసా వసూలు. మీరు పెట్టే పైసలు ఎక్కడికి పోవన్నమాట. అంత అద్భుతంగా ఉంది సినిమా. సో ఇంకెందుకు ఆలస్యం, నిద్రలోంచి లెగండి, మత్తు వదిలించుకోండి, వెళ్ళి మత్తు వదలరా 2 మత్తెక్కించుకుని రండి అనమాట. సో ఇది వాళ్ళ రివ్యూ. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ మోర్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ ఫాలో హేమ హంగామా. అరే అరే చెప్పురా అరే అదేరా ఇందాక చెప్పమని చెప్పే కదా. ఏది ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కదా, మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. లేకపోతే తెలుసుగా